హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ హబ్. ఈ వీడియోలో మనం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీస్‌లో యాపిల్ ఒకటి. సో, ఈ వీడియోలో ఆ యాపిల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది కాబట్టి మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన వీడియోలోకొస్తే యాపిల్ అనేది 1976లో స్టీవ్ జాబ్స్ అండ్ స్టీవ్ వాజ్‌నాయిక్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో జనరల్‌గా పీపుల్‌కి కంప్యూటర్స్ అనేవి చాలా అంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉండేవన్నమాట. అందుకనేసి యాపిల్ ఒక సింపుల్ ఐడియాతో ముందుకొచ్చింది. అదేంటంటే టెక్నాలజీని పవర్‌ఫుల్‌గా ఉంచడమే కాదు, దాన్ని ఈజీగా వాడేలాగా కూడా డిజైన్ చేయాలనే మోటివ్‌తో యాపిల్ అయితే ముందుకు సాగింది. ఆ తర్వాత యాపిల్ 2 అండ్ మ్యాకింటోష్ ద్వారా కంప్యూటర్స్‌ని యాపిల్ అనేది పీపుల్ అంటే జనాల మధ్యలోకి తీసుకొని రావడం జరిగింది. కానీ యాపిల్ జర్నీ ఎప్పుడు అంత ఈజీగా లేదనమాట. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ మధ్యలో కంపెనీ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కంపెనీ అనేది చాలా స్ట్రగుల్స్‌నయితే ఫేస్ చేయడం జరిగింది. అండ్ స్టీవ్ జాబ్స్ మళ్ళీ తిరిగి కంపెనీకొచ్చిన తర్వాత దాని స్టోరీ ఫుల్లుగా చేంజ్ అయిపోయిందనమాట. అక్కడ కట్ చేస్తే 2007లో స్టీవ్ జాబ్స్ స్టేజ్ మీదకొచ్చి ఒక డివైస్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అదే ఐఫోన్. ఐఫోన్స్ వచ్చాక స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ కూడా చాలా అంటే చాలా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ ఒకే ఒక డివైస్‌లో టచ్ స్క్రీన్, మ్యూజిక్, కెమెరా, ఇంటర్నెట్ ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఒకే డివైస్‌లో వచ్చేకాడికి ఐఫోన్ అనేది పీపుల్ మధ్యలోకి పేరుకుపోయిందనమాట. ఐఫోన్ అనేది ఒక మొబైల్ ఫోన్ లాగా కాకుండా ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా బిల్డ్ చేయడం జరిగింది. సో, యాప్ స్టోర్ వచ్చిన తర్వాత చాలా మంది డెవలపర్స్ వాళ్ళ సొంత యాప్స్‌ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఇలా యాపిల్ ఒక ప్రొడక్ట్‌ని కాదు, ఒక ఎకో సిస్టమ్‌నే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక యాపిల్ యొక్క టెక్నాలజీ విషయానికొస్తే దీని ఓఎస్ అనేది నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ బట్ ఆల్సో హార్డ్‌వేర్‌ని గూడా డెవలప్ జేసే విధంగా తయారు జేయడం జరిగింది. సో, ఐఫోన్ ఓఎస్, మ్యాక్‌బుక్ ఓఎస్ అండ్ వాచెస్ ఓఎస్ఎస్‌ని పర్ఫెక్ట్‌గా కనెక్ట్ జేయడం జరిగింది. సో, మనం ఐఫోన్‌లో స్టార్ట్ చేసిన వర్క్‌ని గూడా మ్యాక్‌లో కంటిన్యూ జేయొచ్చనమాట ఈ విధంగా. అందుకే ఎయిర్ పాడ్స్ గూడా ఈజీగా కనెక్ట్ అవుతాయన్నమాట. అండ్ ఆల్సో ఫోటోస్ అండ్ వీడియోస్‌ని గూడా ఈజీగా సింక్ చేసుకోవచ్చు. అందుకనేసి పీపుల్ ఒకవేళ యాపిల్ డివైసెస్ కొన్నా గూడా స్లోగా యాపిల్ ఎకోసిస్టమ్‌లోకి చేంజ్ అయిపోతారు. ఈ విధంగా యాపిల్ ఇయర్ బై ఇయర్ కొత్త కొత్త అప్‌గ్రేడ్స్ ఇచ్చుకుంటూ ఈరోజు యాపిల్ ఒక బిలియన్ డాలర్స్ కంపెనీగా ఎదగడం జరిగింది. యాపిల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కంపెనీ బట్ ఆల్సో ఏ రెవల్యూషన్ అని గూడా చెప్పొచ్చనమాట. సో, ఈ వీడియోని మీరు ఎక్కడి దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.